హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ సప్లై చైన్ భారీగా ప్రభావితం కానుందా? యుఏఈ పోర్ట్ల నుండి నౌకల రవాణా నిలిచిపోనుందా? భారత్ పైన ఎఫెక్ట్ పడనుందా? గల్ఫ్ దేశాల్లో మొదలైన హై టెన్షన్ తో బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతాయా? ఇజ్రాయెల్, అమెరికా దాడులపై అంతే ధీటుగా స్పందిస్తోన్న ఇరాన్ కౌంటర్ అటాక్ అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. క్రమంలో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలు నిర్వహించింది ఇరాన్. అంతర్జాతీయ వాణిజ్యానికి, చమురు రవాణాకు హర్మూజ్ జలమార్గం ఎంతో కీలకం. ప్రపంచ చమురు రవాణాలో 20% హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకుందని ఇప్పటికే అమెరికాకు సంకేతాలు పంపింది ఇరాన్. దీన్ని పూర్తిగా మూసివేస్తే యుఏఈ పోర్టుల నుంచి నౌకల రవాణా నిలిచిపోనుంది. చమురు ధరలు, ప్రపంచ సప్లై చైన్ భారీగా ప్రభావితం కానుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనం గనక గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా 1/3 ఆఫ్ ఆయిల్ ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. అంతేకాదు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జి ఏదైతే నేచురల్ గ్యాస్ ఉందో అది కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుందన్నమాట. భారత్ చమురు దిగుమతుల్లోనూ చాలా వరకు హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షల తర్వాత భారత్ రష్యా నుంచి చమురు దిగుమతుల్ని తగ్గిస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం కలిగితే మరోసారి రష్యన్ చమురుపై భారత్ ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చని చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం మనం గమనిస్తే 2 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే మనం తెచ్చుకుంటా ఉంటాం భారతదేశం. సో ఇప్పుడు ఒక బ్యారెల్ పైన $1 ఇప్పుడు చూస్తే కనుక ఒక్కొక్క డాలర్ రేటు పెరిగినా సరే ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక ఆయిల్ రేట్లు పెరిగిపోతే అది భయంకరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో మొదలైన హైటెన్షన్ తో మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. యుద్ధం మొదలైన వెంటనే బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. వెండి ధరలు కూడా రాకెట్లా దూసుకుపోతున్నాయి. మరోసారి కిలో వెండి ధర 3 లక్షల మార్కును దాటేసింది. యుద్ధం మొదలైన తొలి రోజే బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడంతో రాబోయే రోజుల్లో ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది. వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయితే దాని ఎఫెక్ట్ భారతదేశం మీద పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం రేట్లు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం చాలా పెద్దదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ పిలిపించాడు, నేను ఇరాన్ అస్సలు వదలను, ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేస్తానని చెప్పి. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఆయన అనుకున్న గ్లోబల్ ఆర్డర్ తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ టైంలో ఎవరికైనా సేఫ్ బెట్ బంగారం కాబట్టి బంగారం రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చమురు రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎకనామిక్ స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. కాబట్టి యుద్ధం అనేది ఎంతకాలం కొనసాగుతుంది, ఇరాన్ దారికి వస్తుందా లేదా ఆలోచిస్తే గనక ఇరాన్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో అయితే ఇరాన్ వినదు, అమెరికా ఆగదనే చెప్పాలి. మరోవైపు దుబాయ్, అబుదాబితో సహా పలు ఎయిర్పోర్టుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. సిరియా, ఇరాన్, బహ్రెయిన్, అబుదాబి, ఇజ్రాయెల్ దేశాల నుంచి విమాన సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేశారు. క్రమంలో ఎయిర్ ఇండియా కూడా గల్ఫ్ దేశాల నుంచి విమాన సర్వీసుల్ని నిలిపివేసింది.